మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన విమర్శలు చేయడం చాలా బాధాకరం. ప్రజలు ఓడించి బుద్ధి చెప్పిన కేటీఆర్లో బలుపు అహంకారం తగ్గలేదు. పార్టీ భిన్నమైపోయి చెల్లె జైలుకు పోయి కేసులు చుట్టుముడుతుంటే కేటీఆర్ బుర్ర పనిచేయడం లేదు. తీవ్ర నిరాశ నిస్పృహలో నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. నోటి దురుసు తక్కించుకోకపోతే నాలుక చీరేస్తాం. మా ముఖ్యమంత్రి పైన నోటికొచ్చినట్టు మాట్లాడితే చీరి చెంతకు కడతాం. మా ముఖ్యమంత్రిని హౌలా అంటావా కేటీఆర్? నువ్వే పెద్ద హౌలాగానివి, బట్టెబాజిగానివి. నీ హౌలా పనులు అందరికీ తెలుసు. నీ బతికే ఒక హౌలా బతుకు. ప్రజల అసెంబ్లీ ఎన్నికల్లో అన్నీ పీకి నిన్ను మీ అయ్యను ఇంటికి పంపించిర్రు. పార్లమెంట్ ఎన్నికల్లో పీకడానికి మీ దగ్గర ఏమీ లేదు. ఈ రాష్ట్రంలో ఎవరు జోబుదంగో అందరికీ తెలుసు. కల్వకుంట్ల కుటుంబం ప్రజల జేబులు కొట్టి దాచుకున్న వేల కోట్లు కక్కిస్తాం. దొంగలు కాబట్టి మీ చెల్లె తిహార్ జైల్లో ఉంది. నువ్వు కూడా చెంచల్ కూడా జైలుకు సిద్ధంగా ఉండు. ఫోన్ ట్యాపింగ్ విచారణ జరుగుతుంటే నువ్వు నీ కుటుంబం ఎందుకు వణుకుతున్నారు? ప్రతిపక్షాల ఫోన్లు ట్యాపింగ్ చేయడానికి సిగ్గులేదా మీకు? మీ బతుకులు త్వరలో బయటపడతాయి. ఎవరు వసూలు రాజో త్వరలోనే తెలుస్తుంది. ఫోన్ ట్యాపింగ్తో బెదిరించి మీరు చేయించిన వసూళ్ల జాబితా వస్తుంది. సిద్ధంగా ఉండు. కాంట్రాక్టర్లు, బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు ఎవరెవరిని బెదిరించారో మీ ఎలక్షన్ బాండ్లు చూస్తే అందరికీ అర్థమైపోతుంది.